ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ వీటిలో ఎందులో ఎక్కువ రిస్క్ ఉంటుంది? ఏది బెస్ట్ అంటే సజెషన్స్? బేసికల్గా మనం డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నాం అనుకోండి స్టాక్స్లోకి, అండ్ మీకు సిస్టమేటిక్ రిస్క్ అండ్ అన్సిస్టమేటిక్ రిస్క్ రెండు ఉంటుంది. సిస్టమేటిక్ రిస్క్ ఏంటంటే ఎంటైర్ మార్కెట్ రిస్క్ అనమాట, దాన్ని తప్పించుకోలేవు. బట్ స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అయితే మీరు కావాలని తీసుకుంది కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇండివిజువల్ స్టాక్స్ చాలా రిస్క్ ఎక్కువ. కొంచెం బ్యాడ్నెస్ వచ్చిందంటే 30-40 పడతా ఉంటాయి. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ రిస్క్ నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే బెటర్ టు గో ఫర్ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇటుకి వెళ్ళిపోవడం బెటర్ అనమాట. అక్కడ స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ లేదంటే ఒక స్టాక్ కాదు కదా నువ్వు డీల్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ స్టాక్స్. ఎగ్జాంపుల్ ఇప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నాం అనుకోండి, నిఫ్టీ 100 అనుకుందాం ఈటీఎఫ్. ఓకే, రెండు కూడా లార్జ్ క్యాప్సే ఉంటాయి. కాబట్టి ఇక్కడ 100 కంపెనీస్ ఉంటాయి, అక్కడ 100 కంపెనీస్ ఉంటాయి. మొత్తం 100 కంపెనీస్ మీరు డీల్ చేస్తున్నారు కాబట్టి రిస్క్ న్యాచురల్ తగ్గిద్ది. అంటే ఈటీఎఫ్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఇండివిజువల్ కంపెనీస్తో పోల్చుకుంటే లెస్ రిస్క్. ఓకే, రెండిట్లో కామన్ ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ పూల్ చేసేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో రిస్క్ డైవర్సిఫై అవుతుంది ఆటోమేటిక్గా. అది కామన్ థింగ్ అది. కాబట్టి ఇండివిజువల్గా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకుంటే ఇవి రీజనబుల్ రిటర్న్స్, రీజనబుల్ రిస్క్ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ కింద లెక్క. డిఫరెన్స్ ఏంటంటే ఒకటి ప్యాసివ్ ఫండ్. ఈటీఎఫ్స్ ఎప్పుడు ప్యాసివ్ ఫండ్స్ మీద రన్ అవుతాయి. మనం లార్జ్ క్యాప్ ఈటీఎఫ్ అన్నాం అనుకోండి, టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ అంటే అది 6 నెలలకు ఒకసారి రీబ్యాలెన్స్ అవుద్ది. మధ్యలో ఎవరు ఏలు బెటరు, వీటికోసం సపరేట్గా ఎవరు మేనేజర్స్ ఉండరు. ఇంకా అదే మ్యూచువల్ ఫండ్స్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అన్నాం అనుకోండి, వాళ్ళు ప్యాసివ్ కాదు, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు స్టాక్స్ని మార్చుకుంటూ పోతూ ఉంటారు మార్కెట్ రియాక్షన్ తగ్గట్టు అనమాట. కాబట్టి అది యాక్టివ్గా మేనేజ్ చేస్తున్నారు కాబట్టి అది కొంచెం ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఈటీఎఫ్స్కి అలా ఉండదు, అది ప్యాసివ్గా మేనేజ్ చేస్తాం కాబట్టి ఎక్స్పెన్స్ తక్కువ ఉంటుంది. అండ్ మీరు లైవ్ మార్కెట్లో మనీ మేక్ చేద్దాం అనుకుంటే ఈటీఎఫ్ సూట్ అవుతాయి. అది ఉదయం నుంచి సాయంత్రం దాకా లైవ్ మార్కెట్కి రిప్రజెంట్ అవుతూ ఉంటాయి అనమాట యాజ్ ఇట్ ఈస్గా. కాబట్టి లైవ్ మార్కెట్ ఎన్విరాన్మెంట్ ఎన్కాష్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అట్లా కాదు, మీరు 2 o'clock లోపు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎవ్రీడే క్లోజింగ్ ప్రైస్కి మాత్రం అనౌన్స్మెంట్ చేస్తారు. కాబట్టి మీరు క్లోజింగ్ ప్రైస్కి మాత్రమే కొంటారు, ఎన్ఏవి రేట్కి కొంటారు. అది మ్యూచువల్ ఫండ్స్కి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఏ రోజుకి ఆ రోజు అమ్మాలన్నా కొనాలన్నా సింగిల్ డేకి సూటబుల్ కాదు, మీరు కపుల్ ఆఫ్ డేస్ ఉంచుకోవాల్సి వచ్చింది అనమాట. అమ్మినా కొన్న 2 o'clock లోపు మీరు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఈటీఎఫ్స్ అట్లా కాదు, లైవ్ మార్కెట్లో అనమాట. మీరు కొనొచ్చు, అమ్మచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి అన్ని రకాల ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈటీఎఫ్స్ అనేది ఎక్స్చేంజ్లో లైవ్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి నీకు ఖచ్చితంగా ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి. ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి, డిమాట్ అకౌంట్ ఉండాలి. షో చేద్దాం ఉంటుంది మోర్ దెన్ 1 day. మ్యూచువల్ ఫండ్స్కి అవసరం లేదు. నువ్వు కావాలంటే ఎంఎఫ్ యూటిలిటీస్, ఎంఎఫ్ సెంట్రల్, లేదా ఎయిమ్స్ పోర్టల్స్, లేదా రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ లైక్ కేపిన్, క్యాంప్స్, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవచ్చు. మీకు ట్రేడింగ్ అకౌంట్ అవసరం లేదనమాట మ్యూచువల్ ఫండ్స్లో. మ్యూచువల్ ఫండ్స్ మీరు ఎస్ఐపి చేయొచ్చు, ఎస్డబ్ల్యూపీ చేయొచ్చు, ఇలాంటివి చేసుకోవచ్చు. కాబట్టి ఆటోమేషన్ చేయొచ్చు, చాలామందికి అది కంఫర్ట్గా ఉంటుంది. ఈటీఎఫ్స్ నువ్వు ఆటోమేషన్ చేయలేవు, ఎందుకంటే మీ అమౌంట్ నుంచి ట్రేడింగ్ అకౌంట్ ముందు లోడ్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ నుంచి మీరు కొనుక్కోవాలి. ఒకేసారి కావాలంటే 5-10 ఆర్డర్లు ఇచ్చుకుంటూ పోవచ్చు, కానీ బట్ అది ఆటోమేషన్ ఫుల్ అవ్వదు. బ్యాంక్ నుంచి వెళ్ళిపోవాలా, మళ్ళీ అది అమ్మితే మళ్ళీ తిరిగి బ్యాంక్ వచ్చేలాగా ఉండాలి. అలాంటి ఆటోమేషన్ మ్యూచువల్ ఫండ్లో ఉన్నంత కంఫర్ట్ ఈటీఎఫ్స్లో ఉంటుంది అనమాట. మొత్తానికి ఈటీఎఫ్స్ ట్రేడింగ్ ఎన్విరాన్మెంట్లో చేద్దాం అనుకున్న వాళ్ళకి, అండ్ లోవర్ ఎక్స్పెన్స్ రేషియో ఉండాలి అనుకున్న వాళ్ళకి, అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్లో నమ్ముకొని కొందాం అనుకున్న వాళ్ళకి సూట్ అవుతాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఉంచుకుందాం అనుకోండి, యాక్టివ్గా మేనేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇవి బాగుంటాయి అనమాట. బట్ రెండు కూడా నీకు సేఫ్టీని ఇస్తాయి ఇండివిజువల్ డైరెక్ట్ స్టాక్ వాళ్ళతో పోల్చుకుంటే. అంటే బ్యాక్గ్రౌండ్లో వేరే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి నీకు మోర్ కంఫర్ట్గా ఇస్తాయి అనమాట. బట్ స్టిల్ ఈటీఎఫ్ తీసుకుంటే టైమింగ్ నీకు చాలా ఇంపార్టెంట్. మీరు కొనే టైము, అమ్మే టైం చాలా ఇంపార్టెంట్ ఈటీఎఫ్ తీసుకున్నప్పుడు. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, మనం డబ్బు ఇచ్చినా సరే వాళ్ళు కొనరు, మార్కెట్ వాల్యుయేషన్ చూసుకొని వాళ్ళు కంఫర్టబుల్గా కొంటారనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఆర్ మోర్ వర్సటైల్ అండ్ మోర్ డైనమిక్ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. బట్ మీరు కనుక 10 years టైం ఇచ్చారనుకోండి, అండ్ 90% సినారియోలో రెండింటి సిమిలర్ రిటర్న్స్ వస్తాయి మీరు 10 years టైం ఇస్తే. పర్టికులర్గా లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో అయితే ఇండెక్స్ని బీట్ చేయడం అంత ఈజీ కాదు మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి 10 years టైం ఇస్తే. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈజీగా బీట్ చేయొచ్చు వాళ్ళని. ఓకే, అందుకని రెండు కూడా ఫుల్లీ డైవర్సిఫైడ్ ప్రోడక్ట్. రెండిట్లో కూడా పబ్లిక్ మనీ పూల్ చేసేసి కపుల్ ఆఫ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, రిస్క్ మినిమైజ్ అవుతుంటుంది. కాబట్టి ఇవి మోర్ సెక్యూర్ ఫార్మేట్ మిగతా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్తో పోల్చుకుంటే, అండ్ బెటర్ వే ఫర్ వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ అంట. సో కమింగ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ గురించి మాట్లాడుకుంటే రెండింటి గురించి, రెండు సిమిలర్ నేచర్ ప్రొడక్ట్ యాక్చువల్ చెప్పాలంటే. రెండు సిమిలర్ నేచర్. నేను సపోజ్ 10 years ఉందాం అనుకున్నాను అనుకోండి, లార్జ్ క్యాప్ ఈటీఎఫ్స్ కొన్నాను అనుకోండి, కొంటా ఉన్నాను అనుకో ఎవ్రీ మంత్. లాంగ్ టర్మ్ పాయింట్ నీకు 13% ఇస్తుంది హిస్టారికల్ డేటా ప్రకారం.
మ్యూచువల్ ఫండ్ కూడా అంతకంటే ఎక్కువ ఇవ్వరు, 13 దాకా ఇస్తారు 10 years టైం ఇస్తే. 1 year పాయింట్ ఆఫ్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇది కానీ ఒకళ్ళు బీట్ చేసుకుని పోవచ్చు. బట్ లాంగ్ టైం ఇస్తే ఆ ఆల్ఫా అంటూ ఏమి ఉండదు, సిమిలర్ రిటర్న్స్ వస్తాయి. రెండు ఒకే రకమైన నేచర్ ఉంది కాబట్టి. అదే స్మాల్ క్యాప్స్ మాత్రం మ్యూచువల్ ఫండ్కి ఎడ్జ్ ఉంది. స్మాల్ క్యాప్లో మాత్రం మ్యూచువల్, ఎందుకంటే వాళ్ళు 65% మాత్రం స్మాల్ క్యాప్లో పెడతారు, మిగతా 35 ఏంటంటే బియాండ్ ద టాప్ 500 దాటి బయటకు వస్తారు వాళ్ళు. అక్కడ వాళ్ళ ఎడ్జ్ ఉంది కాబట్టి ఒక స్మాల్ క్యాప్లో మాత్రమే మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది, ఈటీఎఫ్స్కి అక్కడ ఉండదు అనమాట. బట్ అదర్వైజ్ రెండు కూడా మంచి ప్రొడక్ట్స్ బై డిఫాల్ట్. సో మీకంతా మీ ఫైనాన్షియల్ గోల్స్ కనుక తక్కువ రిస్క్ తోటి అండ్ ఈక్విటీలో ఉండాలి అనుకుంటే కనుక ఈక్విటీ ఎక్స్పోజ్ చాలా రిస్కీ, చాలా డైనమిక్గా మారిపోతూ ఉంటుంది, సైక్లికల్ నేచర్ కాబట్టి. అండ్ బెటర్ టు గో ఫర్ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. రెండిట్లో ఒకటే చూసుకోండి అంటే లాంగ్ టర్మ్ 10 years పాయింట్ ఆఫ్ ఇస్తే నాకు ఏదైనా సిమిలరే అంటాను. బట్ 1 year 2 years కావాలంటే మాత్రం ఈటీఎఫ్స్కి బై సెల్ బటన్ ఎప్పుడు కొడుతున్నది చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మీద. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, వాళ్ళు టైం డిసైడ్ చేస్తారు. మనం మ్యూచువల్ ఫండ్ కొంటున్నామంటే దాని అర్థం మన డబ్బులు వెంటనే వాళ్ళు మార్కెట్లో పెట్టరు. మనం మ్యూచువల్ ఫండ్ అమ్ముతున్నానా సరే వాళ్ళు వెంటనే అమ్మరు, వాళ్ళ దగ్గర మనీ నీకు ఇచ్చేస్తారు అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్ చాలా యాక్టివ్ మేనేజ్ చేస్తుంటారు కాబట్టి అది బాగుంటుంది మీకు. బట్ ఏదైనా సరే 6 నెలలకు ఒకసారి మన ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు మనీ వస్తుందా లేదా డివేట్ అవుతుందా అని అనలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మన రిస్క్ ప్రొఫైల్ పెరిగింది అనుకోండి, రిస్క్ తీసుకుని పెట్టుకోవచ్చు కదా. రిస్క్ ప్రొఫైల్ తగ్గింది అనుకోండి, దాన్ని తగ్గట్టు చేయాలి కదా. అందుకని అప్పుడప్పుడు రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి బోత్ ఆర్ గుడ్ ప్రొడక్ట్స్. అండ్ ఎందులో ఇన్వెస్ట్ చేసినా సరే మంచి రిటర్న్స్ వస్తాయి లాంగ్ టర్మ్ పాయింట్. థ్యాంక్ యూ. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.